వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న, చాలా దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. జనరల్గా మొన్నటి వరకు శ్రీను వైట్ల గారి సినిమాలు ఆడియో రిలీజ్ అప్పుడు చాలా కష్టం అండి. అంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఎవరు మర్చిపోతామో తెలియదు. ఇప్పుడు గోపి కూడా అలాగే చేస్తున్నారు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఫస్ట్ ఆడియో రిలీజ్ చాలామంది ఉన్నారు, మెయిన్ వాళ్ళు మర్చిపోకూడదు. ఇవాళ ఆడియో రిలీజ్ తమన్ ఫస్ట్ మీట్ అయినప్పుడే చెప్పాడు, కందరికి తర్వాత స్క్రిప్ట్ విన్నాను, ఇస్ గోన్ బి ఎ బిగ్గెస్ట్ హిట్ అని. అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్. మీరు అందరూ విన్నారు, ఇప్పుడు చెప్పక్కర్లేదు. అండ్ ముందుగా ఇవాళ లేబర్ డే అండి. సో సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, యూనిట్ వాళ్ళు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పాడిన సింగర్స్ అందరికీ. అండ్ లిరిసిస్ట్ గురించి చెప్పాలంటే చంద్రబోస్ గారు ఫస్ట్ సాంగ్ రాశారు, నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పటి నుంచో జగడం రెడీ తర్వాత మళ్ళీ దీనికే దేవదాస్ జగడం తర్వాత మళ్ళీ దీనికే రాశారు. అండ్ మిగతా 4 సాంగ్స్ భాస్కర్ భట్ల గారు రాశారు. మాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది భాస్కర్ భట్ల గారే. అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ లిరిక్స్. అండ్ ఏంటండి ఎంతమంది పెట్టేశారు, ఎవరి గురించి మాట్లాడలేదు. అవును. అండ్ టు స్టార్ట్ విత్ సినిమా ప్రొడ్యూసర్ గారు పర్చూరి ప్రసాద్ గారు. ఇందాక తమన్ స్టెప్ వేసాడు ఎలా అని. సో సినిమా అయిపోయిన తర్వాత ఆయన కూడా జేబు ఫుల్ ఎలా డాన్స్ చేస్తారని హోప్ చేస్తున్నాను. అండ్ ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆయన దగ్గరుండి కష్టపడి ఇన్ని రోజులు చేశారు. అండ్ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హెమ్. అండ్ ఈ సినిమా రైటర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకొచ్చాడండి. ఇప్పుడు మసాలా షూటింగ్ అప్పుడు 2013 మే అప్పుడెప్పుడో. సో పట్టుకుని ఊరికే డిస్కస్ చేస్తూ ఉన్నాం, డెవలప్ చేస్తూ ఉన్నాడు అనుకున్నాం. కానీ స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు ఒకటి అనిపించింది, ఈ స్క్రిప్ట్ నాకు దొరకటం లక్కీ అనుకున్నాను. కానీ ఈ స్క్రిప్ట్ గోపీచంద్ మల్లేని గారి చేతిలో పట్టడం స్క్రిప్ట్ లక్ అనుకున్నాను. అండ్ హీస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఐ రియలీ థింక్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాలంటే రకుల్ ప్రీత్, she's one of the most hard-working heroines I've ever seen, and I think you'll go a big way. And Sonal Chauhan, it was a pleasure working with you. Chinna schedule ayina sare, it was a lot of fun working. And writers gurinchi inka complete avaledu. Kona Venkat garu, na first ready ga appadi nunchi ma relationship nadustane undi. And once ee cinema ki one of the best advantages entante Gopichandh Mallen garu tarvata it's got one of the best writing team. కోనా వెంకట్ గారు కానీ, వెలుగొండ శ్రీనివాస్ గారు కానీ ఇప్పుడు క్యాస్ట్. అండ్ వాళ్ళతో చేసేటప్పుడే డైలాగులు చెప్పేటప్పుడు ఇప్పుడు సంపత్ గారికి నాకు చాలా సీన్స్ ఉంటాయి, డైలాగ్ చెప్పేటప్పుడే తెలియకుండా ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. అండ్ అదర్ పర్సన్ ఇస్ డూయింగ్ సో వెల్. అండ్ ఆయన సినిమాలు చూసాను ఇది వరకు, అండ్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ బ్రహ్మానందం గారి గురించి చెప్పక్కర్లేదు, హిస్ కమ్ అప్ విత్ అ ఫ్యాబులస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ యా, ఎంఎస్ నారాయణ గారు, దట్స్ ఓన్లీ సాడ్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండి. పండుగ చేసుకుంటే అన్ని స్వీట్ మెమరీసే ఉన్నాయి. ఎంఎస్ నారాయణ గారు వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్లో ఆయనతో పాటు వర్క్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఏం లేదు, టెన్షన్ వస్తుంది అంతే. 18 months తర్వాత రిలీజ్ వస్తుంది. జనరలీ ఎగ్జామ్ అంటే 100 మంది రాస్తారు, ఒకళ్ళే కరెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ నేను ఒక్కటే ఎగ్జామ్ రాశాను, కొన్ని కోట్ల మంది కరెక్ట్ చేయబోతున్నారు, టెన్షన్గా ఉంది. అండ్ చాలా గ్యాప్ తీసుకున్నాను, అందుకనే ఈ గ్యాప్లో 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ వస్తాను. అండ్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ డిసప్పాయింట్ ఎనీ ఆఫ్ యూ. అండ్ పండగ చేసుకో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.